అన్నమయ్య తన సంకీర్తనల్లో అధ్యాత్మ సంకీర్తనలు రాశాడు, శృంగార సంకీర్తనలు రాశాడు. ఏ సంకీర్తనలు రాసినా అందులో భావ సౌందర్యం అద్భుతంగా ఉండి అగ్రగణ్యమై విరాజిల్లింది. అలమేల్మంగా వర్ణనం అన్నమయ్య సంకీర్తనల్లో ప్రత్యేకమైన అందాన్ని సంతరించుకుంది. ఏమని పొగడుదుమే ఇక నిన్ను ఆమని సొబగుల అలమేల్మంగా అంటున్నాడు ఆయన. ఆమని అంటే వసంతం, సొబగు అంటే సౌందర్యం. ఆ వసంతమాసపు సౌందర్యం అంతా అమ్మలో నిండి నిబిడీకృతమై ఉంది అని తెలియజేయడం తాళపాక అన్నమయ్య ఉద్దేశం. తెలికన్నులని తేటలే కదవే వెలయగ విభునికి వెన్నెలలు అన్నాడు ఆయన. తెలికన్నులుట అమ్మవి. తెలికన్నులు అంటే నిర్మలమైన కళ్ళు అన్న అర్థం ఉంది తెలుగులో. తెలికన్నులని తేటలే కదవే, నీ కళ్ళ నుంచి వచ్చిన అద్భుతమైన ఆ కాంతే కదా వెలయగ విభునికి వెన్నెలలు. సాక్షాత్తు ఆ స్వామికి వెన్నెల కురిసినట్టుగా ఉందిట అమ్మవారి చూపులు. పులకల మొలకల పొదులివి గదవే పలుమరు పువ్వుల పానుపులు అంటున్నాడు ఆయన. ఎంతో పులకలతో మొలకలెత్తేలాగా అమ్మ దొంతులుగా అలా చూస్తుంటే ఆ స్వామికి పలుమరు ఎన్నోసార్లు, అంటే పలుమరు అంటే ఎన్నోసార్లు పువ్వుల పాన్పు పరిచినట్టుగా ఉంది అని తెలియజేస్తూ పలుమరు పువ్వుల పానుపులు ఏమని పొగడదుమే ఇక నేను ఆమని సొబగుల అలమేల్మంగా అంటున్నాడు ఆయన. తీయని నీ మోవి తేనెలే గదవే వియ్యపు రమణుని విందులివి అంటున్నాడు ఆయన. ఎంతో తీయగా ఉన్న నీ పెదవి, అంటే మోవి అంటే పెదవి, నీ మోవి తేనెలే గదవే వియ్యపు రమణుని విందులివి. వియ్యపు అంటే వివాహ సంబంధం కలిగిన అన్న అర్థం ఉంది తెలుగులో. వియ్యపు రమణుడు అమ్మతో వివాహ సంబంధం కలిగిన ఆ స్వామికి విందులుట. ముయ్యక మూసిన మొలక నవ్వు గదే నెయ్యపు కప్రపు నెరిభాగాలు అన్నాడు ఆయన. ఎంత చక్కటి తెలుగు పదాలు ఇందులో మనకి ప్రకాశిస్తున్నాయో చూడండి. ముయ్యక మూసిన నవ్వు అంటే మనం అరనవ్వు అంటాం కదా, అటువంటి నవ్వుట. ముయ్యక మూసిన మొలక నవ్వు గదే నెయ్యపు కప్రపు నెరిభాగాలు. నెయ్యము అంటే స్నేహం, ఎంతో స్నేహంతో చెలిమితో ప్రేమతో ఉన్న కప్రపు నెరిభాగాలు. అంటే కప్రం అంటే కర్పూరం. కర్పూరాన్ని ఎందులో వాడతాం? తాంబూలంలో వాడతాం. ఆ తాంబూలాన్ని ఇలా విరిస్తే మన నోట్లో వేసుకుంటాం. అది ఎంత అందంగా ఉంటుందో ఈయన చెప్తున్నాడు ఇక్కడ. కైవసమగుని కౌగిలే కదవే శ్రీ వెంకటేశ్వరు సిరినగరు అంటున్నాడు ఆయన. స్వామికి నీవు ప్రసాదించే కౌగిలే ఆ స్వామికి ఎంతో సంపద లాంటిది. తావుకొన్న మీ తమకములే గదే అన్నాడు ఆయన. వారిద్దరి మధ్య ఉన్న ప్రేమను తెలియజేయడం ఇక్కడ. తావుకొన్న మీ తమకములే గదే కావించిన మీ కళ్యాణములు అంటున్నాడు ఆయన. తావుకొన్న అంటే స్థిరంగా ఉంటుందిట. అమ్మవారి మధ్య అయ్యవారి మధ్య ప్రేమ ఎప్పుడు కూడా స్థిరంగా దృఢంగా ఉంటుందని తెలియజేయడం దీంట్లోని ఉద్దేశం. తావు అంటే స్థిరం. తావుకొన్న మీ తమకములే గదే కావించిన మీ కళ్యాణములు. మీ కళ్యాణం ఎంత అద్భుతంగా జరుగుతోందో అలాగే మీ మధ్య ఉన్న ప్రేమ కూడా స్థిరంగా నిలిచి ఉంది అని తెలియజేస్తూ అమ్మవారి సౌందర్యాన్ని ఆ వసంతమాసపు సొబగులతో చక్కటి తెలుగు పదాలతో ఏమని పొగడదుమే ఇక నేను ఆమని సొబగుల అలమేల్మంగ అన్న ఈ సంకీర్తనలో ఆవిష్కరించాడు తాళపాక అన్నమయ్య.